శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 43 సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున 44వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. మొదటి రోజు సాయం సమయం దాకా జరిగిన యుద్ధాన్ని నిన్నటి వరకు చెప్పుకున్నాం మనం. ఎవరి మధ్య? వానర రాక్షసుల మధ్య, రామసేన రావణసేన మధ్య. యుజ్యతామేవ తేషాంతు తదా వానర రక్షసాం రవిరస్తంగతో రాత్రి ప్రవృత్వా ప్రాణహారిణి. ఇక ప్రవృత్వా ప్రాణహారిణి, ప్రాణులను హరించే రాత్రి వచ్చింది అంటాడు వాల్మీకి. అంటే సాయం సమయం అయింది, సూర్యుడు అస్తమించాడు. అన్యోన్యం బద్ధ వైరాణం ఘోరాణం జయమిచ్చతాం సంప్రవృత్తం నిశాయుద్ధం తదా వానర రక్షసాం. పరస్పరం వైరాన్ని వహించిన వానర రాక్షసులకు మధ్య రాత్రి యుద్ధం ప్రారంభమైంది. రాక్షసోసీతి హరయో వానరోసీతి రాక్షస అన్యోన్యం సమరే జగ్రహ తస్మిన్ స్తమసి దారుణే. ఘోరమైన అంధకారం అంటే పౌర్ణమి రాత్రి కాదనమాట. రాత్రి చీకటి ఉండే రాత్రి అది. నువ్వు రాక్షసులు అనేమో వానరులు, నువ్వు వానరుడు అనేమో రాక్షసులు. ఈ విధంగా కనపడకపోవటం వల్ల తమను తామే చంపుకున్నారు. వానరుడు వానరుణ్ణి, రాక్షసుడు రాక్షసుణ్ణి చంపుకున్నారు. అందుకోసమే ముందే చెప్పాడు స్వామి, ప్రాణాలను హరించే రాత్రి వచ్చింది అని. రాత్రిపూట యుద్ధం చేస్తే ఈ ప్రమాదం ఉంది. అందుకోసం రాత్రి యుద్ధం నిషేధం మానవులకి. కానీ ఇది రాక్షసులకు కదా, వాళ్ళకి రాత్రి అవుతుండటంతో విపరీతమైన బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు రాత్రి యుద్ధం చేస్తారు. జహి దారయ్య వైహీతి చైహీతి కథం విద్రవసీతి చ విచిత ఏవం సుతుముల శబ్దా తస్మిన్ సైన్యే తు శుశ్రువే. ఎక్కడ చూసినా చంపండి, చీల్చండి, పారిపోతున్నారేమిటి, ఈ శబ్దాలే వినపడుతున్నాయట. కాలా కాంచన సమ్నాహాస్తస్మిన్ స్తమపి రాక్షస సంప్రదృశ్యంతి శైలేంద్రాదీప్తౌషధివనా ఇవ. ఎలా ఉన్నారు ఆ రాక్షసులు ఆ రాత్రిపూట అంటే? నల్లని దేహాలతో ఉన్నారు, నలుపులో నలుపు కలిసిపోయారు, కానీ కనపడుతున్నారు. అంటే ఏదో కదలికలు కనపడుతున్నాయి. దేనివల్ల? వాళ్ళు ధరించిన బంగారు కవచాలు మెరుస్తున్నాయట. అది ఎలా ఉన్నారు? ఓషధులు గల పర్వతాల్లాగా ఉన్నారు వాళ్ళు. తస్మిన్ తమసి దుష్పారే రాక్షస క్రోధమూర్ఛిత పరపేతుర్మహావేగ భక్షయంత ప్లవంగమా. ఆ తర్వాత వాళ్ళు ఆ రాక్షసులు బలం అధికం అవటం వల్ల సంధ్యా సమయం దాటి, సంధ్యా సమయంలో నుండి రాత్రి మొదలవుతుంది కాబట్టి బ్రహ్మాండమైన బలం వచ్చేసి వానరులను తినేస్తున్నారు. మహావేగంతో యుద్ధం చేస్తున్నారు. తే హయాన్ కాంచనా పీడాన్ ధ్వజాంశ్చాసి విశోపమాన్ ఆప్లుత్య దశనైస్తీక్ష్ణైర్ భీమకోపా వ్యధారయాన్ వానరాబలినో యుద్ధే అక్షోభయన్ రాక్షసీంచము. భయంకరమైన కోపం, గొప్ప బలం గల వానరులు కూడా యుద్ధంలో వాళ్ళపైకి, రాక్షసులపైకి దూకి వాళ్ళ శిరస్సులపై ఉన్న బంగారు అలంకారాలని కింద పడేస్తున్నారు. సర్పాల్లాంటి వాళ్ళ వాహనాలపై ఉన్న ధ్వజాలని కింద పడేస్తున్నారు, గుర్రాలని కింద పడేస్తున్నారు.
వాళ్ళు కూడా రాక్షసుల్ని సంక్షోభింపచేస్తున్నారు, వానరులు కూడా. రేపు మనం 8వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.